నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాకం విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తి. తాళ్లపూడి గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. హై స్కూల్ విద్యను ముత్తుకూరులో అభ్యసించి విఆర్ కళాశాలలో బీకాం పూర్తి చేశారు. అనంతరం సీఏ చేసి చెన్నైలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాకం విజయసాయి రెడ్డిని ఎంపిక చేశారు. తాళ్లపూడి గ్రామం అభివృద్ధి కోసం రాజ్యసభ నుంచి నిధులు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన సోదరుడు వేణుంబాక శివప్రసాద్ రెడ్డి ఛానల్ 9 తో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాకం విజయసాయి రెడ్డి బ్రదర్ మనతో ఉన్నారు. విజయసాయి రెడ్డి ఈ తాళ్లపూడి గ్రామంలో ఎంతవరకు చదువుకున్నారు, ఎప్పటిదాకా ఈ గ్రామంలో ఉన్నారు, తాళ్లపూడి నివాసి. వాళ్ళ బ్రదర్ వేణుంబాక శివప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. విజయసాయి రెడ్డి తాళ్లపూడిలో 5th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాం. 5th క్లాస్ వరకు చదువుకున్నట్లు తర్వాత ముత్తుకూరులో ఒక 2 years 3 years ముత్తుకూరులో చదువుకున్నాం. అప్పుడు తాళ్లపూడి నుంచే పోతా వస్తూ ఉన్నాము. తర్వాత నెల్లూరులో వేరే స్కూల్లో వేరే కాలేజీలో చదువుకున్నాం. వేరే హై స్కూల్లో కాలేజీలో చదువుకున్నాం. తర్వాత ఆయన చెన్నైకి వెళ్ళిపోయినాడు. చెన్నైలో సీఏ పూర్తి చేసినాడు. సీఏ పూర్తి చేసిన తర్వాత చెన్నైలో చాలా సంవత్సరాలు అక్కడ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేసినాడు ఫ్యామిలీ. అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. సార్ ఆయన మీకు ఏమవుతారు, ఎలా బంధువు? మా కజిన్ బ్రదర్. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ బ్రదర్స్, వాళ్ళ మదర్ మా మదర్ సిస్టర్స్, మా సిస్టర్స్. వాళ్ళ 2 బ్రదర్స్ మేము 2 బ్రదర్స్ ఉన్నాము. మా బ్రదర్ ఎక్స్పైర్ అయిపోయినాడు, మా బ్రదర్ ఎక్స్పైర్ అయిపోయినాడు. ఉండేది మేము 2 ఉండేది. సుందర్రామరెడ్డి, వేణుంబాక సుందర్రామరెడ్డి, సుజాతమ్మ. సార్ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కానీ ఇళ్ళు కానీ ఉన్నాయి? అంత మన దగ్గరనే ఉన్నాయి. అంత మన ఎక్కడికి ఏం పోవాలి, అంత ఎక్కడనే ఉన్నాయి. అంత మనం చూస్తున్నాం. చదువుకునే రోజులు ఎలా ఉండేది ఆయన? చదువుకునే రోజుల్లో ఎప్పుడూ ఆయనకి ఈ ఊరు రాజకీయాలు కాదని మా ఊర్లో పచ్చదనం చెట్లు గిట్లు ఏమైనా ఉండాలా, ఇంట్లో చెట్లు ఉండాలా అన్న రకంగా ఏదో ఊళ్ళో ఏదో పని చేద్దాం అన్నది. ఇప్పుడు ఈ పనులన్నీ ఆయనే పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు, మొత్తం చేస్తాను. గ్రామానికి ఏమేమి చేశారు? ఈ గ్రామానికి మొత్తం డ్రైన్లు కట్టించినాము, రోడ్లు వేయించినాము. రోడ్లు ఎక్కడ సిమెంట్ రోడ్లు తప్ప నుంచి ఎక్కడ మట్టి రోడ్లు లేవు. బరీల గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టించినాము. రూమ్ అక్కడ షెల్టర్ ఒకటి కట్టించినాము. బరీల గ్రౌండ్ షెల్టర్ కట్టించినాము. ఇప్పుడు సోలార్ లైట్లు చేస్తున్నాము. ఇంకా చేయాల్సింది బరీల దొరువు కాడ అంటే దాన్ని బ్యూటిఫైగా చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు చేసిన ప్రశ్న ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ రోడ్డు కొరవ ఎక్స్టెండ్ చేయాలి, చేస్తాం. ఇప్పుడంతా అవి ఉన్నాయి. బరీల గ్రౌండ్లో కూడా బర్నింగ్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టాలి. ఇన్ని చేస్తాము. జరుగుతుంది. 2 years కరోనాతో పోయింది కదా. ఈ 3 yearsలో అందరూ ఆయన వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సార్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీతో ఎలాంటి సంబంధాలు కొనసాగాయి? ఆ రోజు ఎట్లా ఉన్నాడు, ఈ రోజు అట్నే ఉన్నాం. ఒకే సంబంధం ఎప్పుడూ మెయింటైన్ చేస్తాను. చాలా ఇదిగా ఉంటాం అంతకు. ఎప్పుడన్నా వచ్చారా? మొన్న రీసెంట్గా కూడా వచ్చిపోయాడు ఇక్కడికి. ఎంత అక్టోబర్లో నవంబర్లో ఏదో వచ్చిపోయినాడు. మన ఈ మధ్యనే వచ్చిపోయినాడు. వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు. ఇది వేణుంబాకం శివప్రసాద్ రెడ్డి మనోగతం. కెమెరామెన్ జయరాజ్, తాళ్లపూడి, నెల్లూరు.